క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ లైట్ హౌస్ మినిస్ట్రీస్ సండే ఈవినింగ్ ఆన్లైన్ బైబిల్ స్టడీస్కు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి బైబిల్ స్టడీస్ ఇంగ్లీష్, కన్నడలోను, తెలుగులోను మీకు అందిస్తున్నాము. ప్రియులారా, గత వారాల్లో మనము రక్షణ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సువార్తను గురించి మనము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు నిజమైన సువార్త అంటే ఏంటి అనేది ప్రధానమైనటువంటి మన ధ్యానాంశము. సువార్త అనే మాటకు మరి మనకందరికీ తెలుసు, ఇంగ్లీష్లో గాస్పెల్ అని అంటాం. ఈ గాస్పెల్ అనేటువంటి మాట ఇవాంగేలియన్ అనేటువంటి గ్రీకు పదము నుండి తీసుకొనబడినటువంటిది. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఇవాంగేలియన్ అనే మాటకు అర్థం ఏంటంటే శుభవార్త అని అర్థము. మామూలు సువార్తే కాకుండా శుభవార్త అది కూడా చాలా మంచి వార్త అని అర్థము. నమ్మశక్యం లేనటువంటి అంత మంచి సువార్త అని ఆ మాటకు అర్థం అనమాట. అంతేకాకుండా ఈ రెండు మాటలే కాకుండా మనము ఈ రెండు మాటలకు ఇంకా పూర్వమే మరి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆదిమ హీబ్రూ భాషలో చూస్తే బెసోరా అనేటువంటి పదము వాడబడింది. BSORH అనేటువంటి పదము. ఈ పదానికి అర్థము మరి టైడింగ్స్ అనే అర్థము. చాలా మంచి శుభవార్త అంటే యేసుక్రీస్తు జన్మించినప్పుడు మరి దేవదూతలు పలికినట్లుగా ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానమే ఈ సువార్త అని అర్థం చేసుకోవాలి. అంటే దాని యొక్క ప్రాధాన్యతను తెలియజేయడానికి మనం ఈ వాక్యం యొక్క పరిచర్యలో మనం వీటిని పరిశీలిస్తున్నాం. మరి ఈ యొక్క శుభవార్తను ఎటువంటిది? ఈ శుభవార్త అంటే రక్షణను గురించినటువంటి శుభవార్త, యేసుక్రీస్తును గురించినటువంటి శుభవార్త, యేసుక్రీస్తు శిలువలో చేసిన కార్యం గురించి చెప్పేటువంటి శుభవార్త. అంతేకాకుండా యేసు శిలువలో చేసిన కార్యం ద్వారా మానవాళికి లభించినటువంటి నిత్య జీవమును గురించి, మోక్షమును గురించి, మరి శాప విమోచనను గురించి, ఆయన యొక్క కృపను గురించి తెలియజేసేదే సువార్త. అందుకని ఇటువంటి సువార్తను నేను చెప్పడానికి సిగ్గుపడను అని చెప్పి రోమపత్రిక 1వ అధ్యాయంలో మరి పౌలు చెప్తూ ఉన్నాడు. మరి నమ్ము ప్రతివానికి అంటే మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థుడికి, ఇంకా ఎవరైనా కానీ ఎవరైతే నమ్ముతారో ఈ రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ శుభవార్త ద్వారా ఏం జరగాల? రక్షణ కలగాల. రక్షణ కలగట ద్వారా అది కలుగజేయటకు అది దేవుని శక్తి అన్నది. మనమందరం కూడా మరి రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన విధంగా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఉన్నారని రాయబడినది. కాబట్టి అందరూ పాపం చేసి ఉన్నప్పుడు ఈ భూమి మీద మానవులందరూ కూడా ఆ పాపం నుండి బయటకు రాలేనటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు, మరి ఎన్ని రకాలైనటువంటి ధర్మశాస్త్రం యొక్క విధులు కట్టడాలను అనుసరించినప్పుడు దాంట్లో తప్పిపోతూ ఉండేటువంటి స్థితిలో ఉండి ఎవరు కూడా రక్షింపబడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరి భూమి మీదకి రావడం జరిగింది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపించాడు. మరి ఎందుకు పంపించాడు, ఏంటి పర్పస్ అనేది అంతా కూడా మనకు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో 2 సెంటెన్సెస్లోనే మనకు అర్థమవుతుంది. ఎవరైతే ఆయనను విశ్వసించారో, ఎవరైతే ఆయనను పంపిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. మనము విశ్వసించి ప్రతివానికి నిత్య జీవం కూడా అనుగ్రహింపబడుతుంది. అది గమనించాలా. మనం రక్షింపబడటం వలన మనకి నిత్య జీవము లభించింది. మనం రక్షింపబడటం ద్వారా మనము శాపము నుండి విముక్తి పొందాం. మనం రక్షింపబడటం ద్వారా మనం దేవుని నీతిగా చేయబడ్డాం. ఇదంతా కూడా దేవుని యొక్క కార్యములు. కాబట్టి మన స్వార్థ అనేటువంటిది చాలా లైట్గా తీసుకోవటము, ఏదో ఆశామాషిగా మనము చెప్పడం కాదు. కానీ నిజమైన స్వార్థను, మంచి స్వార్థను, నాణ్యమైనటువంటి స్వార్థను మన ప్రజలకు ఇవ్వగలుగుతున్నామా? అది వాళ్ళకి రక్షణ కలుగజేస్తుందా? అది వారికి దేవుని శక్తిగా ఉంటుందా? అది దేవుని యొక్క నీతిగా ఉంటుందా? అది దేవుని కృపను తెలియజేస్తుందా అని చెప్పి మనము ప్రధానంగా మన స్వార్థను తెలియజేయాల్సిన వారమై ఉన్నాము. మరి ఈ యొక్క సందర్భంలో మనము అనేక రకాలైనటువంటి స్వార్థలను మనము వింటూ ఉన్నాం. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ప్రత్యేకంగా మీ దృష్టికి ఈరోజు తీసుకొని వస్తున్నాం. మరి అనేక రకాలైనటువంటి సువార్తలు, అనేక రకాలైనటువంటి విధానాలు, మరి బోధనలు, మరి తప్పుడు సువార్తలని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడినది. మరి పౌలైతే మరి తిమోతి గలతీ పత్రిక 1వ అధ్యాయంలో రాసిన విధంగా ఈ క్రీస్తుకు సంబంధించినటువంటి స్వార్థ, ఈ యొక్క కృపావార్త, ఈ రక్షణ వార్తలకు భిన్నంగా బోధించే బోధనలన్నీ కూడా చేసే వారందరూ కూడా శాపగ్రస్తులని పలుకుతున్నాడు అక్కడ. కాబట్టి మనము ఆ విషయంలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ యొక్క పరిస్థితులు ఉన్నాయి. అవి ఉండే కొద్ది పెద్దగా అవుతున్నాయి. అంటే రకరకాలైనటువంటి సిద్ధాంతాల ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభువు నుండి ప్రజలను దూరం చేయడానికి, నిజమైన సువార్తకు దూరం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సాతాను చేస్తున్నటువంటి కార్యం ఇది.
అని మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క సువార్తల విషయం మనం జాగ్రత్తగా ఉండాలని తెలియజేయటమే ఈరోజు మన యొక్క ప్రధాన ఉద్దేశము. నిజమైన సువార్తకు తప్పుడు సువార్తకు తేడా ఎలా తెలుసుకోవాలి? మన ప్రపంచంలో ఎన్నో విధాల సువార్తలు మనకు అనుదినము యూట్యూబ్ ద్వారా, ప్రసంగాల ద్వారా, మీటింగ్స్ ద్వారా మనకు చెబుతూ ఉంటారు. ఇందులో నిజమైంది ఏది, అసత్యమైంది ఏది ఎలా తెలుసుకోవాలి? నిజమైన సువార్త ఎప్పుడైనా కూడా రక్షణ భారాన్ని క్రీస్తు మీద మోపుతుంది. అంటే మన రక్షణ క్రీస్తు వలనే కలిగింది అనేది నిజమైన సువార్త చెప్తుంది, క్రీస్తు చేసిన కార్యము వల్ల. తప్పుడు సువార్త ఏం చెప్తుందంటే రక్షణ భారము మనుషుని మీద, అంటే మన మీద మోపుతుంది. మనం రక్షణ పొందాలంటే మనమే బాధ్యుడు, మనమే ఏదో ఒకటి చేసి రక్షణ పొందుకోవాలి అనే విధానాన్ని తప్పుడు సువార్త చెప్తుంది. లేదా ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు, తప్పుడు సువార్త రక్షణ భారాన్ని క్రీస్తు మీదను మనుషుని మీదను ఇద్దరి మీద మోపుతుంది అని చెప్పచ్చు. అంటే క్రీస్తుతో పాటు మనం కూడా ఏదైనా చేస్తేనే రక్షణ పొందుకోగలము అని తప్పుడు సువార్త చెప్తుందన్నమాట. నిజమైన సువార్త ఎప్పుడు అలా చెప్పదు. నిజమైన సువార్త దేవుని వాక్య ప్రకారముగా దేవుని కృపయే ఉన్నది. దేవుని కృప వలనే మనకి రక్షణ కలుగుచున్నది. కృప వలనే అయితే అది క్రియల వల్ల కాదు, క్రియల వల్ల అయితే అది కృప కానే కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది. ఆ విషయాన్ని మనం గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ సింపుల్ సిద్ధాంతాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు నిజమైన సువార్త ఏంటో, తప్పుడు సువార్త ఏంటో మనము కనుగొనగలం. వాటిలో ఒక 9 రకాలైనటువంటి సువార్తల గురించి చాలా బ్రీఫ్గా త్వరగా ముగిస్తాం. ఎందుకంటే ఇటువంటి సువార్తలలో మనము వెళ్తున్నామా, ఈ మార్గంలో మనం పోతున్నామా అని జస్ట్ మనం పరిశ్రమ చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. అంతేగాని మేము ఏ సువార్తను, ఎవరు బోధించే విధానాలను, వారి యొక్క పద్ధతులను మేము విమర్శించడానికి కాదు, వారితో వాదించడానికి కాదు అనేటువంటిది మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక రకమైనటువంటి సువార్త ఉంది, దాన్ని ఏమంటారంటే కండమ్నేషన్ గాస్పెల్ అని అంటారు. ఖండన సువార్త అంటే ఎప్పుడు కూడా వీళ్ళు మరి ఈ సువార్త పాపముని గురించి, నరకముని గురించి, తీర్పుని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ప్రజలను నువ్వు పాపం చేయటం వలన పాపం జీతం మరణము, కాబట్టి మరణానికి మనం సమీపిస్తున్నావు, నరకానికి పోతున్నావు, నువ్వు దేవుని దృష్టిలో నువ్వు పాపివి అని ఇట్లా ఈ విధంగా ప్రజలను, మరి భక్తులను మరి దేవునికి దూరంగా చేసేటువంటి సాతాన్ యొక్క విధానాలను కొన్నిటిని బోధిస్తూ ప్రజలను పీడిస్తూ భయభ్రాంతులుగా చేస్తూ ఆయన భయం ద్వారా భక్తులుగా చేయాలని ఆశిస్తున్నారు. అది అక్కడ పాయింట్. భయం ద్వారా భక్తులుగా చేయడం దేవునికి ఇష్టం లేదు. దేవుని ప్రేమించి దేవుడు ఈ స్వార్థను, దేవుడు తన కుమారుడిని మనకు అనుగ్రహించాడు. ఆ స్వార్థ కూడా దేవుని యొక్క ప్రేమను తెలియజేసేటువంటి విధంగా ఉండాలి సువార్త. ప్రాస్పరిటీ గాస్పెల్ అనేది రెండో రకమైనటువంటి సమృద్ధి సువార్త. అంటే మరి క్రైస్తవులుగా మనం మారాలా, రక్షణ పొందాలంటే మరి మనకి అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు ఉంటాయి, అన్ని విధాలైనటువంటి ఆశీర్వాదములు ఉంటాయి, అనేక విధములుగా మనకి ఆర్థికంగా, వ్యాపారంలో లాభాలు, మరి అదేవిధంగా ఉద్యోగాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు, మరి అన్నిట్లో చాలా ఉన్నతమైన స్థితిలో మనము పెరగటానికి మరి మనము రక్షింపబడాలా అనేటువంటి విధంగా వారు బోధించే ఉంటాయి. మరి ఇదొక ఈ లేటెస్ట్ ట్రెండ్ అని మనం కూడా చెప్పుకోవచ్చు. సంతోషమైన జీవితము సొంతమవుతుంది, ఆర్థిక సమృద్ధి, మంచి జీవితము, వాక్యము, ఆశీర్వాదములు, వాక్యంలో ఉండేటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మన సొంతము. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నవి. బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదములు మన కొరకే ఇచ్చాడు దేవుడు, అన్ని రకాలుగా ఆశీర్వదిస్తానన్నాడు. కానీ అన్నిటికన్నా ఆత్మరక్షణ అనేది ప్రధానమైనది. మన ఆత్మ రక్షింపబడక మనం వేరే వాటిని ఆశించేవారిగా ఉండటం ద్వారా మనం రక్షణ పొందాము అనుకోవటము చాలా పొరపాటు. కాబట్టి ఈ విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము. మూడవది క్రియాత్మక సువార్త, పెర్ఫార్మెన్స్ గాస్పెల్. అంటే ఇది ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయటం ద్వారా, ఇతరులకు సేవ చేయటం ద్వారా, మరి అనేక మందిని మనం చూస్తుంటాము. మరి అనాథ శరణాలయాలు, మరి హాస్పిటల్స్లో అక్కడ ఇక్కడ పనిచేసే వాళ్ళు, వారందరూ కూడా మరి ఎంతో అంకిత భావంతో పనిచేస్తుంటారు. కానీ వారి యొక్క ఉద్దేశము వారిని రక్షించాలా, వారిని దేవునికి దగ్గరికి నడిపించాలనేటువంటిది కాకుండా కేవలము వారికి సహాయం చేయడం ద్వారా మేము రక్షింపబడుతున్నాము, మేము దేవుని సేవ చేస్తున్నామని అనుకోవటము పొరపాటు. అది స్లైట్గా ఒక రాంగ్ డైరెక్షన్కి పోతున్నట్టుగా గుర్తు. కాబట్టి మనం అన్ని రకాలుగా సామాజిక సేవలు చేయాల్సినదే, మంచిది. సామాజిక సేవ చేయటం అనేటువంటిది మంచిది. కానీ మనం ఎప్పుడైతే ఇది కేవలము అదే స్వార్థగా మనం భావించి వాక్యాన్ని, బైబిల్ను పక్కన పెట్టి మనం దానికే ప్రాధాన్యత ఇవ్వటము, ప్రార్థన జీవితానికి వీటినన్నిటిని కూడా దూరం చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ క్రియాత్మక స్వార్థ అనేటువంటి దాని ద్వారా మరి
మనకు తెలుసు చాలా మంది క్రిస్టియన్స్ ఈ యొక్క కమ్యూనిటీ సర్వీసెస్ చేస్తుంటారు. అవన్నీ కూడా మంచిదే. కానీ ప్రధానమైనది ఆత్మరక్షణ అనేటువంటిది మరి క్రీస్తు కొరకు జీవించటము, క్రీస్తును ప్రధానంగా మనం ఎత్తి చూపేవారిగా ధ్వజముగా ఎత్తేవాళ్ళని ఉంది బైబిల్ గ్రంథంలో. ధ్వజముగా ఎత్తి చూపటం అనేటువంటిది ఆ విధంగా క్రీస్తును గురించి చెప్పేటువంటి సువార్త నిజమైనటువంటి సువార్త. కాబట్టి మనము ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షింపబడ్డాము, కానీ మన యొక్క మంచి కార్యములను బట్టి కాదు, మీ వలన అది అయినది కాదు అని మరి ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 8-9 వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఈ మంచి కార్యాల ద్వారా కానీ మనం నీతి ద్వారా కానీ మనము రక్షింపబడలేదు. అది దేవుని యొక్క కృప. ఆ తర్వాత దేవుని వాక్యం మీద, దేవుని మాటల మీద మనము విశ్వాసం కలిగి ఉండటం. ఆయన దేవుని కుమారుడని, ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన కొరకై మరణించి మన కొరకై తిరిగి లేచాడని మనం విశ్వసించడం ద్వారా, నోటితో పలుకడం ద్వారా, మరి దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షింపబడ్డాం. అంతేగాని ఈ నీతి కార్యముల వలన కాదు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇంకోటి సాంస్కృతిక స్వార్థ, 4వది కల్చరల్ గాస్పెల్ అనేటువంటిది. ఈ కల్చరల్ గాస్పెల్ ఏమిటంటే ఈ యొక్క రకమైనటువంటి బోధన చేసే వారిలో ఏ దేశానికి వెళ్తే ఆ కల్చర్తో కలిసిపోయి పనిచేస్తుంటారు. అది కాంప్రమైజింగ్ రిలీజన్ అని కూడా చెప్పచ్చు. అటువంటి వారిని కూడా మనం చూస్తుంటాం. మరి అనేక మంది మరి ఏ సంఘం వారు, ఎటువంటి వారు ఇట్లాంటి చేస్తున్నారని పేర్లు నేను చెప్పడం లేదు. కాబట్టి అది ఆ విధంగా కలిసిపోవటం అంటే అన్యుల యొక్క ఆచార సంప్రదాయాలు క్రైస్తవ మతముతో, క్రైస్తవ బోధనతో కలిపి వారు కాంప్రమైజ్ అవుతూ ప్రజలను ఈ యొక్క వారి యొక్క దేవాలయాలకు నడిపించుకోవటము. వారు ఎటువంటి వారైనప్పటికీ కూడా వారికి మరి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విధానంగా కాకుండా వారి యొక్క ఆలోచన విధానం ద్వారా వారిని చూస్తుంటారు. మనం అటువంటి వారిని మనము జాగ్రత్తగా దేవుని దగ్గర తీసుకురావాలా. దేవుడు ఒక్కడే, ఆయన నిజమైనటువంటి దేవుడు. మరి విగ్రహారాధన ఇవన్నీ కూడా మరి దేవునికి ఇష్టములైనటువంటి కార్యములు, ఇవన్నీ కూడా మనము బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలనే మనం చెప్పాలా. కనుక ఈ రకమైనటువంటి కల్చరల్ గాస్పెల్ పట్ల కూడా మనము జాగ్రత్తగా మనము మెలకువగా ఉండాల్సిన వారమే ఉన్నాం. 5వది సౌకర్యవంతమైన స్వార్థ, కంఫర్టబుల్ ఫీల్ గుడ్ గాస్పెల్ అని కూడా అంటారు. ఫీల్ గుడ్, కంఫర్టబుల్గా ఉండటం కూడా వెస్ట్రన్ కల్చర్ ఇది ఎక్కువగా ఉంది. ఐరోపా దేశాల్లో, అమెరికా దేశాలలో వారందరూ కూడా మీరు హ్యాపీగా సంతోషంగా ఉండటమే దేవుని ఉద్దేశం. ఎందుకంటే దేవుని అందరూ ఉత్సాహించి సంతోషించి ఆయన మీ హృదయవాంఛలను తీర్చును అన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఉత్సాహంతో సంతోషంతో ఉందాం, మనం బాగా పాటలు పాడదాం, డాన్స్ చేద్దాము, మరి కావలసినటువంటి అన్ని కూడా తెచ్చుకొని తిందాం, తాగుదాము, మరి అన్ని విధాలుగా మనం హ్యాపీగా సంతోషంగా గడిపోదాం అని చెప్పి చర్చెస్ కొన్ని చెప్పాలంటే మనం అనకూడదు, కానీ కొన్ని రకాలైనటువంటి క్లబ్స్ మాదిరిగా తయారైనటువంటి పరిస్థితి మనం విదేశాల్లో చూస్తున్నాం. ఇది కంఫర్టబుల్ గాస్పెల్, లేకపోతే ఫీల్ గుడ్ గాస్పెల్ అన్నట్టు. 6వది ధర్మశాస్త్ర సంబంధమైన స్వార్థ, లెజిస్టిక్ గాస్పెల్ అని అంటారు. ఇది ధర్మశాస్త్రము మనకు తెలుసు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రజలను ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని ఎరిగి మరి మోషే ఆ రకంగా రాశాడని యేసుక్రీస్తు ప్రభువే చెప్తాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రం అనేది రాయబడింది వారి కొరకు. మరి అది అక్కడితో అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని అంతటినీ పాటించి దాన్ని ముగించేశాడు. ఈయన యొక్క ధర్మశాస్త్రంగా నూతనమైన నిబంధనగా మనకు ఇవ్వటం ఆయన చెప్పాడు స్పష్టంగా. నేను మీ అనేకల కొరకు చిందింపబడుచున్న నూతన నిబంధన రక్తం అని. ఆ నూతన నిబంధన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా, యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం ద్వారా మనకి క్రైస్తవులందరికీ సంక్రమించింది. దీనిని మనం ప్రధానంగా ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం. అంతేగాని ఇంకా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ సున్నతి పద్ధతి, ఆ సున్నతి లేకుండా మనం రక్షింపబడము అని చెప్పి వారు చెప్పేటువంటి మాటలు, మరి కొన్ని సంప్రదాయాలను మనం పాటించాలా, కొన్ని పండుగలు తప్పనిసరి చేయాలా, అది అన్ని రకరకాలుగా అసలైన వాక్యంలో ఉన్నటువంటి మరి సారాంశాన్ని, రక్షణ ఉన్న ప్రాధాన్యతను, యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన కార్యాన్ని పక్కన పెట్టి ఇవన్నీ కూడా వేరే రకంగా తీసుకెళ్ళి అది ఎవరంటే సాతాను ద్వారా కలుగుతుంది, కానీ అది దేని ద్వారా కాదు అని బైబిల్ గ్రంథంలోనే రాయబడిన గలతీ పత్రికలోనే మరొక చోట. కాబట్టి ఆ తప్పుడు దవ్వకు నడిపిస్తుంది, తప్పు దవ్వకు తీసుకొని పోతుంది. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని బైబిల్ గ్రంథము హెచ్చరిక చేస్తుంది. ఆ విషయాలనే మనము మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. 7వది సామాజిక స్వార్థ, సోషల్ గాస్పెల్. వీరు కూడా మనం ఇందాక చూస్తున్నట్టుగా పరిచర్యలు చేయటం ద్వారా, సామాజిక సేవ చేయటం ద్వారా, మరి వాలంటరీ సర్వీసెస్ చేయటం ద్వారా ఆ విధంగా రక్షణ పొంది అటువంటి పరిచర్య చేసేవారిగా ఉంటారని చెప్పి కొన్ని సంస్థలు అదే పనిగా వాలంటరీ ఆర్గనైజేషన్స్తోనే నడపబడుతున్నాయి. రక్షణ భారం అనేటువంటిది
క్రియల వలన కాదు అనేటువంటిది ప్రధానమైనటువంటి పాయింట్ అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. క్రియల వలన అయినది కాదు అంటే మీ వలన అయినది కాదు, నా వలన అయినది కాదు, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి వారి ద్వారా వారు చేసేటువంటి కార్యాల ద్వారా, మంచి కార్యాల ద్వారా, సత్కార్యముల ద్వారా, వాలంటరీ సర్వీస్ ద్వారా కాదు. ఇది కేవలం క్రీస్తు ద్వారా కలిగినది. క్రీస్తును మనం విశ్వసించడం ద్వారా, యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా మాత్రమే ఇది కలిగింది అనేటువంటిది ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈ రెండు మాటలు కాకుండా, అంటే కృప ద్వారా, విశ్వాసం ద్వారా కాకుండా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కాకుండా, మన సొంత కార్యాల ద్వారా, లేకపోతే ఇప్పుడు చూసుకున్నటువంటి రకరకాల పద్ధతుల ద్వారా మనము రక్షింపబడచ్చు, మనం కూడా పరలోకానికి వెళ్తాం అనుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి మరి ఈ సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాము. తర్వాత 8వది స్వయం సహాయ స్వార్థ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. అదేంటంటే మనము క్రైస్ట్ను ఒక లైఫ్ కోచ్గా తీసుకోవటము. అంటే ఆయన ఒక నైతిక విలువలను బోధిస్తున్నాడు, మంచి మార్గంలో నడవాలని చెప్తున్నాడు, ఎవరిని కూడా శిక్షించకూడదు, మిమ్మల్ని శిక్షించే వారికి ప్రార్థన చేయండి, మరి తిరిగి కొట్టడము అనేటువంటిది చేయకూడదు, మరి అదేవిధంగా ఎవరిని దూషించకూడదు. మరి ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక నైతిక విలువలు, మరి ముఖ్యంగా కొండ మీద ప్రసంగం చూస్తే అనేక విషయాలను, అది ప్రపంచంలోని అన్ని మతాల వాళ్ళు కూడా దాన్ని నో అనలేరు. ఆ విధంగా మంచి నైతిక విలువలు యేసుక్రీస్తు ప్రభువు సమాజానికి, ప్రజలందరికీ ఉపయోగపడే విషయాలను బోధించాడు. మరి వాటినే ప్రధానంగా తీసుకొని ఆ యొక్క సెల్ఫ్ గ్రూపుగా, అదొక మన సెల్ఫ్ డెవలప్మెంట్ కొరకు, మన యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ కొరకు ఈ వాక్యాలు, ఈ పదాలు దేవుడు మనకి ఇస్తున్నాడు అని చెప్పి వాటినే దృష్టిలో పెట్టుకొని మనము ప్రజలను తప్పుదోవ పట్టించడమే తప్ప మరి క్రీస్తు దగ్గరికి తీసుకురావటము, మరి దేవుని శక్తి ద్వారా రక్షణ అనేటువంటి దానిని పొందటం అనేది జరగదు. 9వది త్రిత్వ వ్యతిరేక స్వార్థ, అంటే యాంటీ ట్రినిటీ గాస్పెల్. ట్రినిటీ అంటే మనకు తెలుసు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆ త్రియేక దేవుని ఎవరు కూడా చాలా మంది విశ్వసించారు. చాలా మంది, అంటే కొంతమంది వాళ్ళ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. వారి యొక్క గాస్పెల్ ఏంటంటే దేవుడు ఒక్కడే, నిజమైన దేవుడు ఒక్కడే అని ఆయన చెప్పాడు. నేనే దేవుడు, నేనే నిజమైన దేవుడు అని చెప్పాడు. కాబట్టి ఆయన ఒక్కడే అని చెప్పి తర్వాత మరి ఆయనే ప్రధానమైనటువంటి స్థానము, 2వ స్థానము యేసుక్రీస్తు ప్రభు, 3వ స్థానము పరిశుద్ధాత్మ దేవుడు అని ఇట్లా స్థానాల మాదిరిగా వారు దేవుణ్ణి ఆరాధించేటువంటి పద్ధతుల్లో పెట్టుకున్నారు వాళ్ళు. కానీ అది కరెక్ట్ కాదు. బైబిల్ గ్రంథము ముగ్గురు ఒకటే అని చెప్తుంది. త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నట్లు మీరును ఏకమై ఉండు అని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయబడిన అనేక సందర్భాల్లో తండ్రి, కుమారుడు ఏకమైనట్లు యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. ఆయన మాటల ద్వారానే చెప్పాడు. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోకి పంపించాడు. ఆయనే అని నామను హెచ్చించాడు. అదే కాకుండా యేసుక్రీస్తు ప్రభు కూడా క్లియర్గా చెప్పాడు, నేను వెళ్ళి మీ కొరకు నేను వెళ్ళిపోతున్నాను అనుకోద్దు, నేను మీతో పాటు యుగాంతం వరకు సదాకాలం మీతో జీవించేవాడను, నేను ఉన్నవాడను అనేవాడును, సదాకాలం మీతో కూడా ఉంటానని చెప్పాడు. ఆ సదాకాలం మీతో ఉండటం కొరకై, మీలోనే ఉండటానికై పరిశుద్ధాత్మ దేవుని మీకు పంపిస్తున్నాను అని చెప్పి ఎవరైతే ఈ రక్షణ స్వార్థను విశ్వసిస్తారో వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని సంచకరువుగా నియమించారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ముగ్గురు కూడా మరి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ముగ్గురు కూడా ఒకటే, వేరు వేరు కాదు అనేటువంటిది ప్రధానంగా మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి గురించి మరి దృష్టికి తీసుకొని వస్తున్నాం. మరి ఈ విషయంలో జాగ్రత్తగా ఉందాం. మనం అందరూ కూడా వాక్యానుసారంగా జీవించే వారంగా ఉందాము, వాక్యం ప్రకారం జీవిస్తాము. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను బట్టి ఆయన మహిమ సింహాసనం ఎదుట మనం అందరం కూడా నిలబడటకు శక్తివంతులుగా ఉన్నట్లుగా దేవుడు తన కృపను మనకు అందరికీ కలుగజేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రం చెల్లించడం. మరి మేము ఈ లోకంలో జీవించేటప్పుడు అనేక రకాలైనటువంటి స్వార్థలు, అనేక రకమైనటువంటి మార్గాలు, అనేక రకమైన పద్ధతులను మేము చూస్తున్నాం. అయితే మేము ఎటు పోతున్నాము, ఏ మార్గంలో పోతున్నామో మేము సరిగ్గా చూసుకోవడానికి, మీ వాక్యానుసారంగా జీవించడానికి, మీరు చెప్పిన మాట ప్రకారం మేము జీవించడానికి, క్రీస్తును పోలి నడుచుకోవటానికి, క్రీస్తుకు కలిగిన మనసును మేము కలిగి ఉండటానికి మా సహాయం చేయమని అడుగుచు సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.